కొండలు గుట్టలు నిర్మానుష్యమైన ఒక చిన్న సైజు అడవి ప్రదేశంలాగా ఉంటుంది. దానికి సాక్షిభూతంగా ఈ ఆలయాలన్నమాట. అయితే వ్యాసనారాయణ మట్ట అని పేరు ఏ విధంగా వచ్చింది అంటే, రామాయణం రచించిన మహానుభావుడు రచయిత ఉన్నాడంటే ఆయన వ్యాసుడు, మనకందరికీ తెలిసిందే. అటువంటి వ్యాస మహర్షి విజయనగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థాలు దర్శనం కోసం అక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఈ వ్యాసనారాయణ మెట్ట అని ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశంలోని ఆ గుట్ట మీద ఆయన శిలాఫలకం ఉంది. ఆయన తాలూకా పాదాలు అడుగు జాడలు కూడా ఈ రోజు కూడా ఆనవాళ్లుగా మనకు కనిపిస్తున్నాయి. అది మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. కొంతకాలం ఆయన రామాయణాన్ని రచించే సందర్భంలో ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ ఆయన స్టే చేయడం అంటూ జరిగింది. దానికి సాక్షిభూతంగా మనం తర్వాత పైకి వెళ్ళినట్టుగైతే ఆ గుట్ట మీదని ఆయన పాద ముద్రలు కూడా మనకు కనిపిస్తాయి. ఇటువంటి పురాతనమైన అతి ప్రాచీనమైన ఆలయం శిథిలావస్థకు దాదాపుగా చేరుకోవడం, దాన్ని సరిగ్గా పాలకులు కానీ ప్రజలు కానీ పట్టించుకుపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మన పాత హెరిటేజ్ సంస్కృతి సంప్రదాయాలని, మన వారసత్వాన్ని నించోబెట్టుకోవాలని అనుకుంటే ఇటువంటి పురాతన దేవాలయాల్ని వెలుగులోకి తెచ్చి వీటిని మళ్ళీ ధూపదీప నైవేద్యాలతో మళ్ళీ కళకళలాడేలాగా బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అయితే చూడండి, ఇప్పుడు మనం పైకి ప్రవేశిస్తున్నాం ఈ మెట్ల ద్వారా. ఈ కొండ మీద ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి, ఇది చుట్టూ చెట్లు, పర్వతాలు. ఇక్కడ చిన్న ఆలయం మరొకటి. ఇది అమ్మవారి ఆలయం. చూసారు ఎంత చక్కగా ఉందో. కాకపోతే నిర్వహణ లోపం ఉన్నది, కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. అశ్రద్ధ, పట్టించుకోకపోవడం, ఇటువంటి విషయాలు మనకి చూడగానే ఇక్కడ పరిసరాలు మనకి తాటతలం అవుతాయి. ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూడబోయేది వ్యాస మహర్షి పాదాలు. ఆయన నడిచిన స్థలాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. దాని సాక్షిభూతంగా ఆయన పాదముద్రలను కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇది వ్యాసుల వారు మోపిన పాదాల తాలూకా జాడలు అనమాట. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, పూజలు చేయడం కోసం పసుపు, కుంకుమ ఇటువంటివన్నీ ఇక్కడ రాయడం వల్ల ఆ ముద్రలు మనకి సరిగా కనిపించట్లేదు. దాన్ని పూర్తిగా వాటర్తో శుభ్రం చేసినట్టుగైతే ఆయన ఆనవాళ్ళు, ఆయన పాదాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి, మనం చూడొచ్చు. ఇది చుట్టుపక్కల పరిసర ప్రాంతం అన్నమాట. పచ్చని చెట్ల మధ్యని